హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో స్టార్ రేటింగ్. ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్ కంటెంట్తో ఈ వీడియో మీ ముందుకైతే వచ్చేసింది. రివ్యూస్ గురించి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ముందుగా రీసెంట్ ఇండియన్ సెన్సేషన్ అండ్ 40 crores బడ్జెట్తో మూవీని తీసి 500+ crores కలెక్ట్ చేసిన మూవీ మహా అవతార్ నరసింహ. ఇప్పటి వరకు ఇండియాలో రిలీజ్ అయిన యానిమేషన్ మూవీస్లో ఈ మూవీనే టాప్ అని చెప్పాలి. సో అంత బాగా దీన్ని అయితే ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ మనందరికీ ఆల్రెడీ తెలిసిన భక్త ప్రహ్లాద స్టోరీనే ఈ మూవీ. సో ఈ మూవీ ఒక అద్భుతం అనే చెప్పాలి. సో థియేటర్లో ఆల్మోస్ట్ అందరూ చూసేశారు. అండ్ మీరు కనుక ఈ మూవీని థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఈ మూవీని అన్ని ఏజ్ వాళ్ళు చూడొచ్చు. మెయిన్గా పిల్లలు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. సో దేవుడి గురించి చాలా నేర్చుకుంటారు అండ్ భక్తి కూడా చాలా పెరుగుతుంది. సో అండ్ నెక్స్ట్ వన్, బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్. సో షారుఖ్ ఖాన్ సన్ ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీతో ఆర్యన్ ఖాన్ అయితే తన డెబ్యూ చేశాడని చెప్పాలి యాజ్ ఎ డైరెక్టర్గా. కిల్ మూవీ ఫేమ్ హీరో లక్ష్య అండ్ బాబీ డియోల్ అయితే మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు ఇందులో. అండ్ స్టార్టింగ్ 2 episodes కొంచెం పర్లేదు అనిపిస్తాయి, కొంచెం ఎంటర్టైనింగ్గానే ఉంటాయి. బట్ ఎండింగ్కి వెళ్ళే కొంది అసలు ఎటో వెళ్ళిపోతుంది అండ్ ఏమాత్రం ఇంట్రెస్టింగ్ అయితే అనిపించదు. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే పరమ చెత్తలా ఉంది. ఏదో షారుఖ్ ఖాన్ కొడుకు కాబట్టి, ఇది అతని ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి బాలీవుడ్లో ఉన్న టాప్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఇందులో యాక్ట్ చేశారు. లైక్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, రాజమౌళి, కరణ్ జోహర్, రణబీర్ అబ్బో చెప్పుకుంటూ పోతే లిస్ట్ అయితే చాలానే ఉంది. బట్ ఓవరాల్గా అయితే ఇది అసలు ఏం బాగాలేదు. అండ్ ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా చూడకూడదు. అడల్టరీ కంటెంట్, బూతులు, వల్గర్ లాంగ్వేజ్ చాలానే ఉంది. సో బాలీవుడ్ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ చూడాలనుకుంటే అండ్ ఆఫ్ స్క్రీన్లో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే ఈ సిరీస్ అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. బట్ ఓవరాల్గా డిసప్పాయింట్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వన్, హౌస్ మేట్స్. సో ఈ మూవీ హారర్ కామెడీ, టైం ట్రావెల్ అండ్ ఎమోషనల్. సో ఇది ప్రజెంట్ G5 అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఒకసారి అయితే పక్కాగా చూడొచ్చు. సో ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఏదో ఒక మూవీ చూద్దాం, కొంచెం ఎంగేజింగ్గా ఉండే మూవీ చూద్దాం అంటే ఈ మూవీ అయితే ఖచ్చితంగా చూడొచ్చు. బట్ ఇది ఓన్లీ ప్రజెంట్ తమిళ్లో అయితేనే స్ట్రీమింగ్ అవుతుంది. బట్ ఈ మధ్య మూవీ బాగుంటే ఆడియన్స్ ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, కంటెంట్ బాగుంటే చాలు అంటున్నారు. సో అలాంటి ఆడియన్స్కి ఈ మూవీ మస్ట్ వాచ్ అని చెప్పాలి. సో నెక్స్ట్, ఇంద్ర. ప్రజెంట్ సన్నెక్స్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అంతగా బాగాలేదు అనే చెప్పాలి. సస్పెన్స్, మిస్టరీ అండ్ థ్రిల్లర్స్ మూవీస్ జోనర్ని ఇష్టపడే వాళ్ళైతే కొంచెం కష్టపడి ఈ మూవీ ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. బట్ మిగతా వాళ్ళైతే స్కిప్ చేయడం బెటర్. అండ్ ఈ మూవీ సన్నెక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్, ద ట్రయల్. ఇది హిందీ వెబ్ సిరీస్. సో కాజోల్ అయితే ఇందులో యాక్ట్ చేశారు. అండ్ సీజన్ 1 ఆల్రెడీ రిలీజ్ అయింది 2 years క్రితం. ఇప్పుడు కొత్తగా సీజన్ 2 అయితే రిలీజ్ చేశారు అండ్ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఇది చూద్దాం అని చెప్పి దీని సీజన్ 1 IMDb రేటింగ్ అయితే చూశాను, జస్ట్ 5.5 ఉంది. సో ఇంకా సీజన్ 2 చూసే ధైర్యం అయితే నేను చేయలేదు. కోర్టు బ్యాక్డ్రాప్లో వచ్చే కంటెంట్ అండ్ స్లోగా ఉన్నా పర్లేదు చూస్తాం అనుకునే వాళ్ళైతే ఈ మూవీని చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సో ఓవరాల్గా ఈ వీక్ రిలీజ్ అయిన OTT కంటెంట్ని ఫిల్టర్ చేసి బెస్ట్ కంటెంట్ అండ్ IMDb రేటింగ్స్తో ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది, ఎందులో చూడాలి, ఆ డీటెయిల్స్తో అయితే మీకు ఈ వీడియోని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ మన స్టైల్ ఆఫ్ రివ్యూ, అదే స్టార్స్ లేని ఈ నో స్టార్ రేటింగ్ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.